నేను కూడా ఒక 25 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, మళ్ళీ ఈయన చూస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చుడే హైడ్రా అని మొదలుపెట్టాడు. అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు, చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేటి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతుల పట వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు, వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు అనే విషయం తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు కాదు. ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా. అట్లా అనేక పేదలను కూలగొట్టింది. ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. ఆనాడు హైడ్రాకు బాధ్యులుగా ఉన్న వాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సి అక్కర్లేదు, ఏ కోర్టు మాకు చెప్పాల్సి అక్కర్లేదు, మేము కూలగొట్టు కూడా